పునరుత్పత్తి ఇట్స్ ఓకే. పునరుత్పత్తి చేయడం కానివ్వండి, లేకుంటే తినడం, పడుకోవడం, ఇంతే కదా వాటికన్నా. దానికి మనిషికి డిఫరెన్స్ ఏంటి? మనిషి అబౌట్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. ఈ హాజ్ స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇల్లు కావాలి, కారు కావాలి, ఎన్నో ఉంటాయి. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. దట్ యూ షుడ్ హ్యావ్ వెరీ క్లారిటీ ఇన్ దిస్. సో ఇంత మనం లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మనం సక్సెస్ కాము? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. చాలా మందికి లక్ష్యాలు పెట్టేసుకుంటే సక్సెస్ అవుతుంది అని అనుకుంటే, చాలా మందికి అందరికీ ఉంటాయి కదా, నాకు ఇది కావాలి సార్, కార్ కావాలి, బంగ్లా కావాలి. బట్ ఎందుకు వై పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ దట్ వన్? వాట్ ఇదర్ అనుకుంటున్నారో దే ఆర్ ఆల్ డిజైర్స్ ఫర్ దెమ్. కోరికలే ఇవన్నీ కూడా, ఇవన్నీ నాట్ డ్రీమ్స్. వాళ్ళు అనుకుంటున్నారు డ్రీమ్స్ అని, బట్ దే ఆర్ ఆల్ కోరికలు వాళ్ళు. సో యూ షుడ్ నో అబౌట్ ద డిజైర్స్, డిఫరెన్స్ బిట్వీన్ డిజైర్స్ అండ్ డ్రీమ్స్ అండ్ ద గోల్స్. మీకు నిద్ర పట్టకూడదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు అందరికీ దుబాయ్ ట్రిప్ ఉంది కదా. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ హియర్. దిస్ November 5th వీఆర్ ఫ్లయింగ్ ఆల్రెడీ చెప్పేసాను. ఎప్పుడైతే మేము ఆల్రెడీ వీ హావ్ అనౌన్స్ దట్ 50 people తోటి మేము వెళ్తున్నామని చెప్పేసాం. 50 people. ఇట్ మే గో మోర్ ఆల్సో, బట్ 50 is done deal. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాను నేను? నాకేమన్నా అది ఏంటి పూర్వజన్మ అన్ని ఫ్యూచర్ అంతా కనుక్కునేంత శక్తి ఏమైనా వచ్చిందన్న దేవుడు అన్న ప్రతి ఇచ్చాడు, నాకు వరం ఇచ్చాడేమన్నా? When we start talking it, we automatically మన పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు దీన్ని. ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతారో మీకు యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూ ఓంట్ బిలీవ్, మా ఇంట్లో అంటారు 5 o'clock రోజు డైలీ. యాక్చువల్లీ ఐ గెటప్ అరౌండ్ 6-6:30 లేస్తాను. బట్ ఈ లక్ష్యం పెట్టుకున్నప్పుడు డైలీ 4:30, 5 o'clock మధ్యలో లేస్తున్నాను. ఎవరితో మాట్లాడాలి, ఈరోజు ఎంతమందితో మాట్లాడాలి, ఎవరితో కస్టమర్ ఎట్లా ఇన్వైట్ చేయాలి, ఎలా టీమ్ ఎలా బిల్డ్ చేయాలి, ఇదే మాట్లాడుతాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గెటింగ్ దిస్. అంత నిద్ర పట్టద్దు మీకు. డ్రీమ్ అంటే అలా ఉండాలి. ఆ డ్రీమ్ ఏదైతే ఉన్నదో మీకు స్పెసిఫిక్ గా గోల్. ఇప్పుడు మనకి ఏంటి టార్గెట్ ఏంటి? మనకు October 25th వరకు మనకి ఏదో స్పెసిఫిక్ గా టార్గెట్స్ ఇచ్చారు కదా. October 25th లోపల మనకి ఈ టార్గెట్ ఫినిష్ చేశారు. దట్ ఈస్ అవర్ డ్రీమ్. నేనంటే October 25th వరకు పెట్టుకోవద్దండి. September ఎండింగ్ వరకు ఫినిష్ చేసేయాలి. లాస్ట్ మూమెంట్ కూడా పెట్టుకోవద్దు. అంటే అంత వర్క్ చేయండి. యూ గెట్ బిగ్ మనీ వస్తుంది, ట్రిప్ వస్తుంది. దెన్ యూ క్యాన్ రిలాక్స్ ఫర్ 1 month, 2 months రిలాక్స్ కండి. దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్లాన్. సో ఇంత ప్లాన్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు కాలేకపోతున్నాం రీజన్ అంటే, మనకు ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా డ్రీమ్ ఒక స్పెసిఫిక్ గా గోల్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఆ గోల్ వైపు వెళ్తున్నప్పుడు ఆ గోల్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇస్ అ ఫ్యాక్ట్. ఈ రోజు మీటింగ్ చూసినా కూడా మీరు ఇంటికి వెళ్ళేసి, సార్ అఫ్ కోర్స్ అందరు ఇంట్లోనే ఉన్నారు, అఫ్ కోర్స్ మీరు సినిమా చూడడమే, లేకుంటే బయటకు వెళ్ళి సినిమా ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడమే, లేకుంటే ఇంకేదైనా వస్తుంటే అది కూడా సాధ్యమవుతుంది. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. బట్ మీ డ్రీమ్ అంతకన్నా స్ట్రాంగ్ ఉంటే మాత్రం దాన్ని ఎలా చేయాలనేది మీ సీనియర్స్ తోటి కూర్చొని మీకు ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంత డ్రీమ్స్ అని పెట్టుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ కొంతమంది ఎందుకు చేయరు? డ్రీమ్స్ పెట్టుకుంటే సక్సెస్ అవుతుంది అన్నప్పుడు ఎందుకు పెట్టుకోరు డ్రీమ్స్? సో there are some reasons behind it. The reasons behind it, వాళ్ళకు యాక్చువల్ గా చాలా మందికి అసలు డ్రీమ్స్ అనేది ఇట్లా ఉంటాయని కూడా చాలా మంది తెలియదు. నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఒక few years back, 15 years back, I was in Vadan Network. నాకు గంపా నాగేశ్వర గారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఈ వాజ్ ద ఇంపాక్ట్ ఫౌండర్ ఆఫ్ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. ఆయన నాకు చెప్పారు డ్రీమ్స్ అంటే ఏంటి, గోల్స్ అంటే ఏంటి, డిజైర్స్ అంటే ఏంటి. ఒక మీటింగ్ లో విన్నాను. అక్కడ నాకు కరెక్ట్ అయిన క్లారిటీ వచ్చింది. అప్పుడు నాకు డ్రీమ్స్ నేనేమనుకునేవాడిని అంటే, అయినాక చెప్పేది డ్రీమ్ అనుకునేవాడిని. అది ఎవరు చెప్పదు మన డ్రీమ్స్ అంటే, ఎందుకంటే అందరికి తెలియదు కదా. మనకు జనరల్ అదే ఉంటుంది కదా, మనకి ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమైతుందంటే, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా ఏంటంటే, మనం ఏమైనా వింటాం, మన ఏదైనా ఆర్గనైజేషన్, మన ఎక్కడైనా ఫంక్షన్స్ లో కానివ్వండి, ఒక గ్రూప్ లోకి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ గురించి ఏమైనా మాట్లాడడం ఏం కదా. ఏదైనా మాట్లాడినా ఏమంటారు జనాలు, వీడేంద్ర నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అంటారు కదా. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి, మనకు స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉంది. మన చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో కానివ్వండి, తర్వాత కాలేజ్లో కానివ్వండి, ఒక ఈవెన్ ఆర్గనైజేషన్, ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ లో అసలు యాక్చువల్గా డ్రీమ్స్ అంటే ఏంటి ఇవన్నీ చెప్తున్నారు, గోల్స్ అంటే ఏంటి అని చెప్తున్నారు. బట్ ఒకప్పుడు లేదు ఇంత.
సో మనకేంటి చిన్నప్పటి నుంచి ఏంటి మనసు ఉన్నంత వరకు కాళ్ళు తప్పుకోవాలి. మనం చాలా మిడిల్ క్లాస్ పీపుల్, చెద్దరు ఉన్నంత వరకు కప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి మనకు అదే కదా ఫీలింగ్ అయింది. అంటే ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ అవర్ పేరెంట్స్ అవర్ మన పెద్దవాళ్ళని కాదు. అప్పుడు అవకాశాలు లేవు, వేరే అవకాశాలు ఏం లేవు కాబట్టి అప్పుడు వాళ్ళు అదే అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అనేది కరెక్టే అది. కానీ ఇప్పుడు నౌ దట్ థింగ్స్ ఆర్ చేంజ్ అ లాట్. చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. డ్రీమ్స్ మా ఎండి గారు అదే చెప్తారు, మనకు ఈ రోజు ఎన్ని అవకాశాలు ఉన్నాయి కానీ డబ్బు పుట్టడము పేదవాడికి పుడితే తప్పేం కాదు, కానీ చనిపోవడం మాత్రం పేదవాడికి చనిపోతుంది అంటాడు. చాలా ఫ్యాక్ట్ కరెక్ట్ అండి అది. ఎందుకంటే మేము ఈ ఆర్గనైజేషన్ చూసాము, వెరీ ఆర్డినరీ పీపుల్ చూసాము, ఎడ్యుకేషన్ లేని వాళ్ళని చూసాము, హైఫై అయిన వాళ్ళని చూసాం, చదువుకునే వాళ్ళని చూసాం, చదువు లేని వాళ్ళని చూసాం, ఆల్ సార్ట్ ఆఫ్ పీపుల్ వీ హావ్ సీన్. వాళ్ళకి అందరికీ ఒకటి కామన్ కనబడింది అంటే మాకు డ్రీమ్స్. అందరు ఒకటే మాట్లాడతారు, ఏంటి కామన్ ఏంటంటే డ్రీమ్స్ అండ్ డిజైర్స్. అండ్ ఇంకొకటి చూడండి, చాలా మంది ఎందుకు డ్రీమ్స్ పెట్టుకోవడానికి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి భయం. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు ఒకసారి డ్రీమ్స్ పెట్టుకొని ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఎవరైనా వింటే నవ్వుతానేమన్న భయానికి చాలా మంది మాట్లాడారు. ఇది కూడా కరెక్ట్ కదా, మనం చాలా చోట్ల వింటుంటాము. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విల్ మేక్ యూ డజంట్ టాక్ అబౌట్ ద డ్రీమ్స్. సో ఈ బిజినెస్ లో రియల్ ఎస్టేట్ ఇస్ అ బిగ్ ఆర్గనైజేషన్ అండి, బిగ్ బిజినెస్, బిగ్ మనీ ఇస్ దేర్. సో పెద్దగా డ్రీమ్ పెట్టుకోండి. మేము అగైన్ యూ సిట్ విత్ యువర్ సీనియర్స్, నాకు ఈ బిజినెస్ లో ఏం కావాలని మీరు క్లారిటీ ఇస్తే అతను వన్ ప్లాన్ ఇస్తాడు, మీకు ఎలా చేయాలనేది మీకు ప్లాన్ చెప్తాడు. సపోజ్ మీరు ఒక 6 months లో నాకు ఒక కార్ కావాలనుకున్నాను అనుకోండి, ఈ టెల్ యూ హౌ టు డూ ఇట్. సో అది ప్లానింగ్ చేసుకోండి. అండ్ దీనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ 2 things నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బిజినెస్ లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఎవరి నమ్మకం అంటే ఎవరి మీద ఉండాలి? ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. తర్వాత ఎవరైతే మీరు సీనియర్స్ తీసుకొచ్చారో, మిమ్మల్ని బిజినెస్ లోకి తీసుకొచ్చారో ఫస్ట్ వాళ్ళని నమ్మాలి. అండ్ థర్డ్ ఈస్ యూ బిలీవ్ టీ హోమ్స్. అద్భుతం అండి. 10,000 2014 లో స్టార్ట్ అయ్యి నేను ఆల్రెడీ 10 ఏళ్ళు అయింది, బట్ నేను స్టార్ట్ చేసిన 3 years. నేను చేసినా చేయకుండా ఈ బిజినెస్ గ్రో అవుతూ ఉంది. 3 years లో అద్భుతమైన మనీ వచ్చింది. మనీతో పాటు వీ గట్ ఐ వోంట్ సే ఓన్లీ మనీ ఇస్ దేర్, వీ గెట్ ఎ ప్యాకేజ్. లైక్ ఒకప్పుడు నేను చాలా షై ఉండేవాడిని అండి. ఒకప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడకపోయేవాడిని. ఎవరితో మాట్లాడంటే సిగ్గు అనిపించేది. ఈవెన్ ఇన్ మై హౌస్ ఆల్సో, ఈవెన్ ఇన్ కాలేజ్ లెవెల్లో కూడా అలాగే ఉండేవాడిని. నా ఇంట్రోవర్ట్ అంటారు కదా, అలాగా ఐ వాజ్ లైక్ దట్. బట్ ఇందుకు వచ్చాక ఎంత ధైర్యం వచ్చిందంటే, ఒక 10,000 మంది మీద స్టేజ్ మీద నేను మాట్లాడగలని ధైర్యం వచ్చింది. దట్ ఈస్ ప్లస్ పాయింట్. అండ్ సెకండ్ ఈజ్ వచ్చేసి వెరీ గుడ్ రికగ్నిషన్. ఐ ఫీల్ మోర్ హ్యాపీ అండి. సమ్ పీపుల్ టే సార్ ఇవాళ నేను ఈ మంత్ నేను సేల్ చేశాను సార్, నాకు ఈ మంత్ ₹1,00,000 వచ్చింది, 2 లక్షలు వచ్చినాయి సార్ అంటే. సో ఐ ఫీల్ మై సెల్ఫ్ అంటే మన వల్ల ఒకళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందండి. అఫ్ కోర్స్ కష్టపడారు వాళ్ళే, మనం హెల్ప్ చేసాం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆ ఆనందం ఎక్కడ దొరుకుతాం మనం. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ వీ గెట్ లాట్ ఆఫ్ ఫారెన్ ట్రిప్స్. లాస్ట్ టైం వీ వెంట్ టు మలేషియా అండ్ పుకెట్, అండ్ ఇట్ వాస్ అ వెరీ ఆసమ్ ట్రిప్. క్రూజ్ వెళ్ళాము. ఆల్మోస్ట్ కంపెనీ ఇచ్చిన మాక్సిమం ట్రిప్స్ అన్ని కూడా మేము ఫ్రీ అచీవ్ చేసాము. అండ్ అఫ్ కోర్స్ మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్. జనరల్ గా మనం ఏం మాట్లాడతాం, ఏది మాట్లాడినా, ఒక బట్టల దుకాణం పెట్టినా, ఒక కిరాణా షాప్ పెట్టినా ఫస్ట్ మనీ గురించే మాట్లాడతాం. సార్ ఎంత డబ్బు వస్తుంది సార్, ఇంత పెట్టుబడి పెడితే ఎంత డబ్బు వస్తుంది అని. ఇక్కడ అది కాదండి, డబ్బు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఫాలో సర్టెన్ సిస్టమ్, మీరు అది కరెక్ట్ గా, మీరు ఇంతకుముందు సంబడి వాస్ టెలింగ్ మీ, రెగ్యులర్ గా మీటింగ్స్ రావడం వల్ల మీకు దీని గురించి కరెక్ట్ గా అవగాహన వస్తుంది. సో లాట్ ఆఫ్ చేంజెస్ దేర్ రియల్ ఎస్టేట్ లో. ఒకప్పట్లో లేదు, 15 ఏళ్ల కిందలా లేదు, ఇప్పుడు చాలా చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఐ థింక్ అవినాష్ ఆల్సో వాస్ టెలింగ్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్. ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయి. సో ఇది ఒక్కసారి చెప్తే, ఒక మీటింగ్ అటెండ్ చేస్తే రాదు, ఖచ్చితంగా రాదు. యూ మేక్ సమ్ మనీ 1 lakh 2 lakhs, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ మీకు రెగ్యులర్ గా రావాలి ప్యాసివ్ ఇన్కమ్. అబౌట్ సంబడి వాస్ టెలింగ్ అబౌట్ ద ప్యాసివ్ ఇన్కమ్ ఆల్సో. మనము మనతో పాటు ఒక టీం కనుక డెవలప్ చేస్తే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. మీరు గెలవండి, మేము గెలుస్తాం అన్న సిస్టమ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. యూ మేక్ మనీ, ఈవెన్ యువర్ టీమ్ ఆల్సో విల్ మేక్ మనీ. ఇది ఎక్కడ ఉండదు, మీకు ట్రెడిషనల్ బిజినెస్ లో ఉండదు. ఇక్కడ ఈ బిజినెస్ మీరు చేయాల్సిందంటే హెల్పింగ్ నేచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు హెల్ప్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్, ఫస్ట్ క్వాలిటీ అలవర్చుకోవాల్సిందంటే హెల్ప్. హెల్ప్ అంటే ఏంటి? మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, అంతేగాని మీ ఇన్వెస్టర్స్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చుడు కాదు. అది ఎలా అచీవ్ చేయాలనేది వాళ్ళకి మనం నేర్పించాలి.
నేర్పించచ్చు కదా, మనం నేర్పించడానికి ఏముంది. సో ఇది చేస్తుంది మనం ఇది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళను అదే చేయమని చెప్పాలి, జస్ట్ డూప్లికేట్ ఇట్. ఒక జిరాక్స్ కాపీ ఎలా ఉంటుంది, మనం ఒక కాపీ ఉంటుంది, దాని ఒక జిరాక్స్, మళ్ళీ అగైన్ దట్ నా కాపీ మళ్ళీ ఒక జిరాక్స్. సో ఫస్ట్ లెర్న్, టీచ్ అండ్ మేక్ దెమ్ టు టీచ్ అదర్స్. దిస్ ఇస్ ద ఓన్లీ నెట్వర్క్, ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. దాని స్ట్రక్చర్ కూడా తెలుసుకోవాలి మీరు. కూర్చోండి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అని తెలుసుకోండి. ఇందులో కూడా డూస్ అండ్ డూ నాట్స్ ఉంటాయి. ఏంటి సార్ ఇందులో డూస్ కూడా డూ నాట్స్ కూడా ఉన్నాయని అడగండి. చెప్పింది ఒకసారి మళ్ళీ ఒకసారి సీనియర్ తో కూర్చొని మాట్లాడతాం. లేకుంటే నెక్స్ట్ మీటింగ్ లో ఐ టెల్ యూ వాట్ వీ షుడ్ నాట్ డూ ఇన్ దిస్ బిజినెస్. ఏం చేయాలని చెప్పాను కదా, ఏం చేయాలని మేము మీతో షేర్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయొద్దు అని కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటంటే మిమ్మల్ని లాస్ట్ కి ఇన్వైట్ చేస్తే మీకు టైం ఉంటలేదు, ప్లస్ టైం ఉంటలేదు అనేసి ఈ రోజు ముందు ఇన్వైట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కానీ మీరు ఏదైతే సజెషన్స్ ఇచ్చారో ఆ సజెషన్స్ ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మీరు ఏదైతే చెప్పారో దానిలో మేము వెళ్తాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ మోర్ థింగ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నానండి, నేను ఇది నాట్ ఏదో నేను ఎగ్జాగరేషన్ అనుకోకండి. నేను 6 months లో నేను అయినానంటే డైరెక్టర్, మీరందరూ ఇప్పుడే స్ట్రాంగ్ గా గోల్ పెట్టుకోవాలి. 3 to 4 months యూ కెన్ బికమ్. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ సిస్టమ్, స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ కూడా ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటాయి, వెరీ వెరీ సింపుల్. అండ్ యూ నీడ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్. చిన్నప్పటి మనకున్న హ్యాబిట్స్ కొన్ని చేంజ్ చేసుకోగలిగితే, నన్ను మా ఎండి గారికి చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఇదే అన్నాను, సార్ నెలకు 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంటే నా ఆలోచనలు నా తప్పేముందండి, నా అలవాట్లు మార్చుకుంటే తప్పేముంది. ఎప్పుడైతే మార్చుకోవడం మొదలుపెట్టానో నేను టుడే ఐ రెడ్ వన్ బ్యూటిఫుల్ కొటేషన్ అండి. చాలా మంది అంటారు కదా మోటివేషన్ అంటుంటారు కదా. వాట్ ఇస్ ద మోటివేషన్? సార్ మాకు ఏమైనా వినంగానే చాలా ఉత్సాహం పడిపోతాం సార్, మళ్ళీ తర్వాత డల్ అయిపోతాము అంటే వాట్ ఈస్ దిస్ సార్ అంటే, జనరల్ గా ఇఫ్ యూ లిసన్స్ టు సమ్ సీనియర్స్ పర్సన్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మాట్లాడడం ఏమవుతుందంటే మోటివేషన్ వస్తుంది ఆటోమేటిక్ గా. బట్ మోటివేషన్ విల్ నాట్ లాస్ట్ ఫర్ మోర్ టైం. అది ఏంటంటే తాత్కాలికమైంది. అదే మీరు డిసిప్లిన్ గా ఉంటే ఎస్ అది ఎప్పుడూ ఉంటుంది, మీకు ఆటోమేటిక్ గా మోటివేషన్ లోనే ఉంటుంది. ఆ డిసిప్లిన్ అనేది ఇందులో మీరు నేర్చుకోవాలి. ఆ డిసిప్లిన్ కనుక రాగలిగితే, డిసిప్లిన్ ఆల్ డిస్టెన్స్, మీ డ్రెస్సింగ్ కానివ్వండి, మీ అలవాట్లు, చిన్న అలవాట్లు, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యూ షుడ్ నాట్ ఎంజాయ్ అని కాదు. కొన్ని అలవాట్లు ఎలా అనేది మనం ఫర్దర్ ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో కొన్ని నేర్చుకుందాం, మనం షేర్ చేసుకుందాము. అది కనుక చేస్తే ఖచ్చితంగా ఎవ్రీబడి ఇక్కడ ఉన్న టీం వల్ల 5 to 10 lakhs, దట్ ఈస్ ఆల్సో. మరి ఎక్కువ చెప్తే బాగుండదని చెప్పేసి చెప్పట్లేదు, యూ కెన్ ఆస్క్ మోర్ దెన్ దట్ 10 lakhs ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అవినాష్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్